అఘోరము అంటే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మనం ఏడికి పోతున్నాం అంటే కొట్టిదీపాలకి అయితే పోతున్నాము. ఎవరెవరు పోతున్నాం, ఎట్లా పోతున్నాం అన్నైతే మీకు చూపిస్తా. ఇంకా మనకి ఒక వ్యక్తి అయితే ఉన్నారు ఈ బ్లాగ్లో. సో మన ఛానల్లో ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు అన్నమాట. మనం ఇప్పుడు కరెక్ట్ అర్థమా చోరంతా కాడు ఉన్నాం. ఎట్లా పోతున్నాం ఏంటనే చూపిస్తా. ఆటోలో అన్నగాడు పోతున్నా, సరేనా? బాయ్, అలా కలుస్తా. సో మనమైతే కోటి దీపాలకు వచ్చేసాము. స్పెషల్ పర్సన్ వచ్చేసి ఈమెనే. మనకి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపాలకి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి మనకి ఎన్టీవీ ఇంకా భక్తి ఛానల్ వాళ్ళైతే ఆర్గనైజ్ చేస్తారు. సో అగ్రగణ్వరత్వయా ఆయుధా వయం ధ్రువంతం ఘోరం విజయాయాగ్రహే విజయనగరిన్నాయవానప్రభో సాగం మధ్యాదివాభావేహ అహం రాష్ట్రే సంగమాని హస్తే విభర్షస్తవే శివాంగిరిదాంతరమాహింసే మనుషక్తిగత అవతస్య ధనస్వం సహస్రాక్షిణే సుధే విశీర్య సూర్యానాముఖా శివో నస్తమనా భవాత్ విద్యంతరకవర్తినో విచర్యో మానవానుభూతా అనే సన్నస్యే చ వాభరశంభో స్వయూభో శివ శంభో స్వయద తారక గంగాధర శంకర సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. మన దేహంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అమోఘమైనటువంటి కుండలిని శక్తి, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు 6 చక్రములు దాటి 7వదైనటువంటి సహస్రారంలో దివ్య జ్యోతి అలా వెలుగొందుతూ ఉంటుంది ఓంకారం వలన. అందుచేతనే ఓంకారం శివస్వరూపం, ఓంకారం అమ్మవారి స్వరూపం. నమస్కారం చేయండి. ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నాను. ఇవేటితో పాపాలన్నీ పోతాయి. ఓంకారం అమ్మవారి స్వరూపం. అమ్మవారి యొక్క స్తోత్రం ఓంకార పంజరసుకీ ఉపనిషత్తు ధ్యాన కేళి కలకంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యా అంతర్విభావయే గౌరీ. అమ్మవారు ఓంకార స్వరూపం, అయ్యవారు కూడా ఓంకార స్వరూపమే. అలాంటి పుణ్యమైనటువంటి ఓంకారం 5 తత్వములతో ఉండి ఈశ్వరుని యొక్క 5 ముఖములకు ప్రతీక అయి ఉంటాయి. దివ్యమైనటువంటి 5 ముఖములు ఈశ్వరుని యొక్క దివ్య 5 ముఖములే ఓంకారములో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులైనటువంటి 5 తత్వములు. ఏమిటి 5 ముఖములు? హర హర మహాదేవ, ఓం నమ శివాయ,
ఓం నమ శివాయ. పరమ పావనమై దివ్యమైనటువంటి రెండవ ముఖం వామదేవం. వామదేవుడు గ్రంథాలలో ఉన్నది. అఘోరము అంటే భయంకరము కాదు అర్థం, ఘోరము కానిది. మళ్ళీ చెబుతున్నాను వినండి, నైతత్పురుష సమాసం. అసత్యములాగా అఘోరము అంటే ఘోరము కానిది, పవిత్రమైనది అని అర్థం. ఘోరము కానటువంటిది, పవిత్రమైనటువంటిది, ఘోరమైనటువంటి పాపాలన్నిటినీ తొలగించగలిగినటువంటి వాడు కనుకనే ఆయనకు అఘోరుడు అని పేరు. ఇక భగవానికి శ్రీ వల్లి దేవసమేత కార్తికేయ భగవానికి సింధూరారుణమిందుకాంతివదనం కేయూరహారాదిభిః దివ్యైరాభరణైర్విభూషితదనం స్వర్ణలక్ష్మీముఖమండలమండనాదమానహారమధ్య మహానాయకమణిః పరాశక్తి విశిష్ట పాలనేత్రాగ్ని వినిర్గత షట్పులింగ మణిగాంతి వనజవదన షట్క కిరణ షండమండిత నిజమండల ప్రవాహమః వెట్రివేల్ మురుగనెక్కే హర వీరవేల్ మురుగనెక్కే హర కాలవేల్ మురుగనెక్కే హర వల్లి వలాలనెక్కే హర తిరుపరగండ్ర మురుగనెక్కే హర తిరుచెందూర్ మురుగనెక్కే హర అలని దండాయుధమూర్తికి హర స్వామి మలయాటవలెక్కే హర తడిగవేల్ మురుగనెక్కే హర బలముదిర్చోలి మురుగనెక్కే హర కృత్తికాది షట్పణిద మోనిద షట్కుమార భిన్న రూపస్య సృష్టి సంహార తిరోభావానుగ్రహ పంచగత్య పరాయణ భూతస్య కార్తికేయస్య కార్తికేయః పురహర నందన రిపుకుల భంజన జనకర కోటి రూప పరిహృత లోక ప్రకాశస్య అదీవ విరామ అరవింద దేహలాంకృత అద్భుత విగ్రహస్య మల్లుత్తర పరాక్రమ ఉరు ప్రభావస్య మార్తాండ కోటి ప్రభాదీన వజ్రాది వైడూర్య గోమేదగానేక రత్న ప్రభా భాస్వస్తంభే హరోహర. తిరుపరన్కుండ్రం మధురై జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో మాత్రమే మురుగన్ స్వామి కూర్చొని దర్శనమిస్తారు. మీ కరుణ ముందు సాక్షాత్కరిస్తున్నారు. ఇంద్రుని కుమార్తె దేవసేనను కార్తికేయుడు వివాహమాడిన ప్రదేశంగా ఖ్యాతిగాంచింది ఈ ప్రదేశం. సూర్యపద్ముని సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా విశేషం. అందున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలే దిగి వచ్చాయి. మీ అందరి చేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన జరుగుతోంది, సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి మీ గోత్రం మనస్సులో చెప్పుకోండి. మీ యొక్క ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తత్కుమారస్య కుమార్యాః మమ సహ కుటుంబం అనుకోండి. అందరూ కూడాను సహ కుటుంబానా. ప్రతి ఒక్కళ్ళు నమస్కార ముద్ర పెట్టి సంకల్పం చెప్పండి. అందరూ కూడా సంకల్పం చెప్పండి. ఓం శివాభ్యాం నమః గురుభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భూమ్యాదిమూర్ధ్వలోకస్య ఉపర్యస్తు దివాకరః దశ ప్రణవ సంయుక్తః త్రిధా దేవ పునః పునః నాసికాగ్రేంగుళ్రైః పాపేట్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషభిః పరికల్పితో. ఓం శివాయ నమః. మమో భక్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివాభ్యాం నమః. శివ శివ శంభోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః దివ్యవరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాధమోదృజామతే అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः.
ஹரோம் ஹரா திருப்பரங்குன்ற முருகனுக்கு ஹரோம் ஹரா திருச்செந்தூர் முருகனுக்கு ஹரோம் ஹரா தண்டாயுத மூர்த்திக்கு ஹரோம் ஹரா சுவாமி மலையாண்டவனுக்கு ஹரோம் ஹரா திருத்தணிகவேல் முருகனுக்கு ஹரோம் ஹரா பழமுதிர்ச்சோலை முருகனுக்கு ஹரோம் ஹரா வெற்றிவேல் முருகனுக்கு ஹரோம் ஹரா வீரவேல் முருகனுக்கு ஹரோம் ஹரா வேல் முருகனுக்கு ஹரோம் ஹரா ஞானவேல் முருகனுக்கு ஹரோம் வள்ளி மலாளனுக்கு ஹரோம் ஹரா అరుమలయాండవనికి హరోం హరా ఆరు ముగన్ కదా 6 మార్లు కళ్ళ కద్దుకోండి అందరూ కూడాను. శ్రీవల్లి శ్రీదేవసేనామాతాకి సుబ్రహ్మణ్య పవిత్రమైన కంకణాలు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. ఆ సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేన అమ్మవారికి నమస్కారం చేసుకోండి. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యో 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 ఓం మురుగనుకి సుబ్రహ్మణ్య స్వామి భగవానికి శ్రీవల్లి మాతాకి దేవసేనా మాతాకి హరోం హరా మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. దివ్యమైన మంగళసూత్రములు, పవిత్రమైన మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. తిరుచెందూరు షణ్ముఖుడు శ్రీవల్లి దేవసేనాథుని షణ్ముఖ స్వామి వారి కళ్యాణోత్సవంలో మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. హరోం హరా హరోం హరా. రెండు చేతులు పరిషత్తు గట్టిగా కరతాళ ధ్వనులు. సుబ్రహ్మణ్య హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర 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 శివ సుబ్రహ్మణ్యం శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. దూరాండవనికి నెక్స్ట్ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణోత్సవం. ఆనందమంగళ సుబ్రహ్మణ్య భగవానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాదరలిన కమలా
कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहा ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत పత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము
అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. సమస్తమంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. పూర్ణబోధం ప్రత్యగాత్మాగం నిత్య బ్రహ్మోప